మన ఈ ఈపీఎస్ 95లో ఇది మరొక వీడియో. అదే ఈ వీడియో నేను ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు చేస్తున్నానని చెప్పారంటే, మీకు బహుశా గుర్తు ఉండాలా, రూర్కేలా ఫార్ములా అని వచ్చినప్పుడు మేబీ ఆఫ్టర్ జడ్జిమెంట్ రూర్కేలా ఫార్ములా 23 ఆ ప్రాంతంలో అనమాట, 2023 ప్రాంతంలో ఈ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ నుంచి అన్ని రీజనల్ ప్రావిడెంట్ కమిషనర్స్కి మీరు ఈ యొక్క రూర్కేలా ఫార్ములా కానీ లేకపోతే ప్రోరాటా విధానం కానీ ఏదైతే ఉంటుందో దీని గురించి కొంచెం లీగల్ ఒపీనియన్ తీసుకోండి. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అందరూ కూడాను కలిసికట్టుగా ఒక నివేదిక సబ్మిట్ చేయండి, లేదా ఎవరి నివేదిక వారు సబ్మిట్ చేయండి అని వాళ్ళ ఇంటర్నల్ సర్క్యులర్స్ ద్వారా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వాళ్ళ లీగల్ సెల్లో ఉన్న రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎవరైతే నయ్యర్ అన్న ఒక ఆఫీసర్కి లీగల్ ఒపీనియన్ తీసుకోమని కూడాను అసలు ఈ ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అన్ఎగ్జాంప్టెడ్ వీటన్నిటి కూడా నుంచి కూలంకషంగా ఈ సుప్రీంకోర్టు వారు 4/11/22 నాడు వచ్చిన జడ్జిమెంట్లో ఈ మస్ట్ గివ్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఎగ్జాంప్టెడ్ అండ్ అన్ఎగ్జాంప్టెడ్ అని అన్నారు. సో దీని మీద కొంచెం మీరు విపులంగా మన యొక్క ట్రస్ట్ యొక్క రూల్స్ని బట్టి కానీ లేకపోతే ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ని బట్టి కానీ యాక్ట్ బట్టి కానీ ఏమైనా ఉంటుందా అని ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోమని చెప్పానంటే, ఒక సిద్ధార్థ్ అనే ఒక అడ్వకేటు 12/6/2023 నాడు వీళ్ళకి కూలంకషంగా ఒక ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. దానిలో వీళ్ళు చాలా ప్రశ్నలు వేశారు. ఇది సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వారు వారి యొక్క డౌట్ క్లారిఫై చేసుకోవడానికి చాలా ప్రశ్నలు వేశారు. దాంట్లో ఆ సిద్ధార్థ్ అనే అడ్వకేట్ గారు సెక్షన్ 17(1) గురించి ప్రస్తావన చేశారు. దాని తర్వాత పోతే పారా 26(6) గురించి ప్రస్తావన చేశాడు. పారా 26(1) గురించి ప్రస్తావన చేశాడు. పారా 11(3) ఆఫ్ ఈపీఎస్ 95 గురించి ప్రస్తావన చేశాడు. పారా 26లో 6 గురించి ప్రస్తావన చేస్తూ హయ్యర్ వేజెస్ గురించి కూడా ప్రస్తావన చేశాడు. దాని తర్వాత ట్రస్ట్ ఫార్మేషన్ చేసినప్పుడు 17(1) కింద ఉండే ఆ యొక్క రూల్స్ వ్యవహారం కూడా ఆయన ప్రస్తావన చేశాడు. తర్వాత పోతే ఈ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ 4/11/22 నాడు ఏమైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంటు చాలా వరకు 11(3) కింద కవర్ చేస్తూ మీరు పోస్ట్ 19/2014 వాళ్ళందరికీ కూడాను ఖచ్చితంగా అమలు చేయాలి. దాని తర్వాత పోతే అదే జడ్జిమెంట్లో దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అన్ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ రెండుగాను ఒకటిగానే ట్రీట్ చేయాలన్నట్టుగా ఆయన ప్రస్తావన చేస్తూ చాలా బ్రహ్మాండంగా చాలా కూలంకషంగా ఇచ్చాడు. ఆ జడ్జిమెంట్ ఆ యొక్క లీగల్ ఒపీనియన్ ఏదైతే ఉందో అది సదరు సభ్యుడికి, అంటే బీఇట్ ఎగ్జాంప్టెడ్ కానీ అన్ఎగ్జాంప్టెడ్ కానీ సదరు సభ్యుడికి 100% అనుకూలంగా ఉండేట్టుగానే ఆయన ఒపీనియన్ ఇచ్చాడు. అనుకూలంగా ఉండేటట్టుగా ఇలా అనుకూలంగా ఉంటుంది అని ఒపీనియన్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే 17(1) కింద ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎంప్లాయర్ ఆయన ఓన్ డిస్క్రిప్షన్ మీద ఎంప్లాయీకి హయ్యర్ వేజెస్ మీద ఆయన కంట్రిబ్యూషన్ కొడుతున్నప్పుడు, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కట్టినప్పుడు, ఇంకా మిగతా ఏవైతే విషయాలు ఉంటాయో అవన్నీ కూడా చెల్లనేరవు. దేర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఫర్ వాట్ టు కాల్ సీకింగ్ ఎగ్జామ్షన్ అండర్ 26(6) కానీ 11(3)లో ప్రత్యేకంగా జాయింట్ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం కానీ ఆ సదరు ఎంప్లాయీకి ఉండదు అని రాశాడు. ఇంకోటి ఏమన్నాడని చెప్పనంటే, ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది పెద్ద సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఏదైతే బెనిఫిషియల్గా మెంబర్కు ఉంటుందో ఆ దిశగా పని చేయాలి. కానీ వీరికి నెగిటివ్గా వారు దాన్ని సమర్థిస్తూ ఈ ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ దీని పరివ్యూలోకి రాదు, మీ ట్రస్ట్ రూల్స్ పనిచేయటం లేదు అని చెప్పనంటే అది ఒక అసమంజసమైన ఒక సబ్జెక్టుగా నిలుస్తోంది. తర్వాత పోతే ఆయన ఇంకోటి ఏమన్నాడని చెప్పనంటే,
నిజంగా ట్రస్ట్ రూల్స్లో హయ్యర్ వేజెస్ గురించి పెన్షన్ హయ్యర్ వేజెస్ మీద పిఎఫ్ కడుతూ ఎంప్లాయర్ కూడా ట్రస్ట్ రూల్స్లో ఏమన్నా భిన్నంగా రాస్తే అది నిలబడదు అని అల్ట్రా వైర్స్ అన్న ఒక లీగల్ మ్యాగ్జిమ్ వాడాడు ఆయన. చాలా లీగల్ మ్యాగ్జిమ్స్ వాడాడు. మరి అవన్నీ కూడా 23లో ఖచ్చితంగా సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ దృష్టి వెళ్ళే ఉంటాయి. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అది కామ్గా ఉండదు కదా. మరి దాని తర్వాత మరి ఏం జరిగిందో అంటే సమ్ పొలిటికల్ ఇష్యూస్ కానీ లేకపోతే సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనరు సరే ఒకసారి చూద్దాం ఇలా వేసి చూస్తే ఎలా ఉంటుందని చెప్పేసి సర్క్యులర్ మందే కదా, అంతగా కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు లేకపోతే పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన మన 18/125 నాడు ఫైనల్గా సర్క్యులర్ రిలీజ్ చేశాడు. అంటే నేను చెప్పొచ్చేది ఏం చెప్పానంటే ఆ సర్క్యులర్ వాళ్ళు రిలీజ్ చేసే నాటికి వారి కూలంకషంగా మొత్తం తెలుసు, డిపార్ట్మెంట్కి వాళ్ళు చేస్తున్నది తప్పు అని 100% తెలుసు. కానీ ఒక రాయి వేసి చూద్దామన్న దాంట్లో వాళ్ళు వేసినట్టుగా నాకు అనిపిస్తోంది. నేను ఎవరిని కించపరచట్లేదంటే మరోసారి చెప్తున్నాను. ఎందుకంటే నా యొక్క వీడియోలో ఏమి డిస్క్లైమర్స్ నేను పెట్టుకోను. ఎందువల్లంటే ఉన్న వాస్తవాలు నేను మాట్లాడుతున్నాను. తర్వాత పోతే ఎవరన్నా కనుక నిజంగా ప్రశ్న వేస్తే ఆ వాస్తవానికి దగ్గరలో ఉండేట్టుగా వారికి నేను ప్రమాణాలు కూడా చూపించడానికి సిద్ధంగా ఉంటాను. ఎందువల్లంటే ఇప్పటికి దాదాపు 300 వీడియోలు నేను చేశాను. ఈ 300 వీడియోలు చేస్తున్నప్పుడు ఒక్కొక్క వీడియోకి దాదాపు 3-4 రోజులు 5 రోజులు 6 రోజులు పూర్తిగా కష్టపడి దాని తర్వాత దానిలో ఉన్న ముఖ్యమైన సారాంశంలో ఉన్న విషయాలు మాత్రమే తీసుకొని ఈ సభ్యులందరి సౌలభ్యం కోసం నేను ఆ వీడియో చేస్తుంటాను. ఈ మధ్యన చాలామంది కూడాను సార్ మళ్ళీ మీరు వీడియో చేయట్లేదేంటి అని చెప్పి రకరకాల ప్రశ్నలు వాళ్ళు నాకు వేయటం జరిగింది. మననే 1-2 ట్రస్టులు నన్ను అడిగా ఏమంటే ఇప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పి. అయితే మనం సుప్రీంకోర్టును కానీ ఏదైనా ధర్మాసనాన్ని కనుక ఆశించాలి, ఆ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి నీకు ఒక అన్యాయం జరిగి ఉండాలి. ఇప్పుడు ఊరికనే ఎంప్లాయర్ పోర్టల్లో ఆ ఎంప్లాయీకి రిజెక్టెడ్ అన్న వాడి ఉన్నాడు. కానీ ఇంతవరకు ఆ యొక్క ట్రస్ట్కి అంటే కొన్ని ట్రస్టులకి ఇచ్చి ఉండొచ్చు, ఆ ఇచ్చిన వాళ్ళు దాని యొక్క సారాంశాన్ని చూసుకొని ఇప్పుడు నేను చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకొని లాయర్తో సంప్రదించి వారు ఆ జరిగిన అన్యాయాన్ని కోర్టు చేస్తూ కోర్టుకి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అది ఎవరికైతే ట్రస్ట్లకి ఇంకా వాళ్ళకి సరైన రీజనింగ్ రాలేదు అంటే మీ యొక్క ట్రస్ట్ని మేము ఎందుకు కన్సిడర్ చేయటం లేదు అన్న మాట మీద వాళ్ళు ఏవేమి రీజనింగ్ ఇస్తారో అవన్నీ దగ్గర పెట్టుకొని దాన్ని బట్టి ఒకసారి మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని తర్వాత పోతే నా దగ్గర ఆ 12/6/23 నాడు చేసిన లీగల్ ఒపీనియన్ కాపీ నా దగ్గరకు వచ్చి ఉన్నది. కాబట్టి ఏదన్నా ట్రస్ట్ అడిగితే ఖచ్చితంగా నేను ఆ కాపీ ఇవ్వగలను. దాన్ని వాళ్ళు ఇచ్చిన రీజనింగ్ రెండుని క్రోడీకరించుకుని వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళి సమన్యాయం కోసం ప్రయత్నించవచ్చు. అయితే ఇప్పుడు ఈ ప్రోరాటా ఫార్ములా ఏదైతే వాళ్ళు లాస్ట్ టైం రూర్కేలా అని అపరాజిత కొంతసేపు రూర్కేలా ఫార్ములా కాదని మళ్ళా ఈ ప్రోరాటా ఫార్ములా వర్తిస్తుందని అని అంటంలో పూర్తి అర్థం లేదని చెప్పి నేను చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తున్నాను. నేను ఏనాడైతే సభ్యుడు 5,000కు మించి 6,500కు మించి 15,000కు మించి కంటిన్యూస్గా ఈ రోజు కూడా అతను హయ్యర్ వేజెస్ మీద పిఎఫ్ కడుతున్నాడో అతనికి ఈ స్లాబులు వర్తింపడం సరైన విషయం కాదు. ఎందువల్లంటే ఈ ప్రోరాటా ఫార్ములా ఎందుకు వచ్చింది చెప్పనంటే 1/9/2014 తర్వాత 15,000కు పోవటంతో ఈ పిఎఫ్ డిపార్ట్మెంట్ వారు ఇది ఈ షెడ్యూల్డ్ వేతన పరిమితికే నేను పెన్షన్ చెయ్యబోతాను అని గమనించి అప్పుడు ప్రోరాటా పెట్టాడు. ఇంకొక విషయం, ఏదైనా ఫార్ములా కానీ లేకపోతే ఏదైనా నిజంగా సభ్యుడికి నష్టపరిచే విధంగా లేకపోతే ఆ స్కీమ్ మొత్తానికి కొంచెం నష్టపరిచే విధంగానో లేకపోతే ఆ స్కీమ్కి బెనిఫిషియల్గా ఉండే విధంగానో ఏమన్నా ప్రొవిజన్ చేయదలుచుకుంటే అది కేవలం పార్లమెంటు ద్వారా చట్టం చెయ్యాలి. కానీ వారానికి ఒకసారి నువ్వు సర్క్యులర్ రిలీజ్ చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు. నీ ఇష్టము అని చెప్పానంటే నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను సెంట్రల్ ప్రావిడెంట్ కమిషనర్. అయితే ఇందులో
ఆయన నొచ్చుకోవాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఉన్నత అధికారి. ఆయన చాలా గౌరవంగానే మాట్లాడుతున్నాం. ఒక ఉన్నత అధికారి, ఆయనకి ఇండిపెండెంట్ పవర్స్ ఉన్నాయి. ఈజ్ నాట్ బౌండ్ బై ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ సే ఎనీ అదర్ ఫోర్సెస్ కమింగ్ అరౌండ్. ఆయన తన యొక్క పవర్ను ఉపయోగించి బ్రహ్మాండంగా ఆయన సరైన న్యాయం చేకూర్చే విధంగా ఆయన చేస్తే చాలా బాగుంటుంది. అయితే మరి ఇలా ఎందుకు జరుగుతుందనేది పోను తెలుస్తుంది అనుకోండి, ఖచ్చితంగా ఈ సభ్యులు ఎవరు ఊరుకోరు. ఎందుకంటే దాదాపు 17,50,000 మందిలో 3 మంది ఈ ఎగ్జామ్టెడ్ వాళ్ళే ఉన్నారు. అయితే నేను మొన్న చెప్పిన వీడియోలో చెప్పాను కదండి, వారి యొక్క అంతరార్థాన్ని వారు చెప్పకనే చెప్పారనమాట. ఒక సీనియర్ అఫీషియల్ అంటాడు దీని గురించి, ఇది బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే పెంపొందించబడిన స్కీమ్ అండి. ఎందుకు మీరు ట్రస్ట్ వాళ్ళు ఇలా మాట్లాడతారు? ట్రస్ట్కి ఆల్రెడీ మాకు సంబంధం లేదు, మీకు 15,000 తర్వాత ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎగ్జామ్టెడ్ అని చెప్పినట్టే మీరు ఎందుకు కట్టారని మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా ఇంతకంటే చిత్రమైన ఉందండి. మీరు 15,000 దాటి సభ్యుడికి కంట్రిబ్యూషన్ ఎందుకు కట్టారు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఎందుకు మా దగ్గరకు వస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఆయన వాళ్ళ దృష్టిలో ఏముందంటే ఇది కేవలము 5,000 కట్టిన వాడికి, 6,000 కట్టిన వాడికి, 15,000 కట్టిన వాడికి మాత్రమే ఈ స్కీము. బియాండ్ దిస్ ఉంటే కనుక ఈ స్కీము వాళ్ళకి వర్తిస్తుంది. ఇంకా వాళ్ళ మైండ్లో చాలా గాఢంగా ఉంది. ఇది చట్టంలో ఎక్కడా లేదు. చట్టంలో అంటే ఈపీఎఫ్ యాక్ట్లో కానీ లేకపోతే ఈపీఎఫ్ స్కీములో కానీ ఎక్కడ ఇటువంటి ప్రొవిజన్ లేదు. ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్, ఎగ్జామ్టెడ్ ఎంప్లాయీ అన్న దానికి డెఫినేషన్ ఉంది. కానీ 15,000 దాటితే అతను ఎగ్జామ్టెడ్ ఎంప్లాయీ అని అన్నప్పుడు ఇక్కడ 17(1) కింద ఎగ్జామ్షన్ ఇచ్చి 26(6)లో ఎవరన్నా కట్టుకోదలుచుంటే కట్టుకోండి అని 2 ప్రొవిజన్ కాంట్రాడిక్టరీ అవుతుంది అనమాట. అంటే నువ్వు ఎగ్జామ్టెడ్ ఎంప్లాయీ అనే డెఫినేషన్ మాత్రమే తీసుకుంటున్నావు, కానీ నువ్వు 26(6) కింద నువ్వు ఆల్రెడీ ప్రొవిజన్ క్రియేట్ చేశావు. ఆ ప్రొవిజన్ ఉంటే ఆ ప్రొవిజన్ ప్రకారం కట్టుకోండి, అడ్మిన్ ఛార్జ్ పే చేయండి అని రాశారు. ఆల్ ట్రస్టులు ఆ విధంగా ఎక్కువ కట్టి అడ్మిన్ ఛార్జీలు పే చేసి ఉన్నాయి. అవి తర్వాత పోతే అన్ని ట్రస్టులు don't think they are independent and they are independently doing their own work. They are being examined by the regional provident and southern regional provident fund commissioner టైంకి వాళ్ళందరికీ కూడా ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. ఏమన్నా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా లేకపోతే ఏమన్నా రాంగ్గా వాళ్ళు లోన్స్ కానీ అడ్వాన్సెస్ కానీ ఇచ్చినా, తర్వాత పోతే రాంగ్గా ఏదన్నా ఇంకొక ఫారాలు ఏదన్నా పెట్టినా, ఏదన్నా అప్లికేషన్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వకపోయినా వాళ్ళకి నోటీసులు ఇచ్చి షోకాజులు ఇచ్చి వాళ్ళని ఏడిపించి దాని తర్వాత పోతే వాళ్ళ నుంచి సరైన సమాధానాలు తీసుకుని వాళ్ళు నడిపిన రోజులు ఉన్నాయి. మరి ఆ రోజున ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంటు మరి 15,000 దాటింది, నేను పోయి ఇన్స్పెక్షన్ చేయకూడదని చెప్పేసి మరి సెంట్రల్ పార్లమెంట్ కమిషనర్ ఎందుకు అనుకోలేదు? అవునండి, మీకు ఇన్స్పెక్షన్ చేయము, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని అనాల్సింది. అప్పుడు అసలు మీకు మాకు సంబంధం లేదు, అసలు ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ 1950 సంబంధం లేదు, మీరు చేసుకున్న ట్రస్ట్ ఏదైతే ఉందో దాని ఫండ్ అయితే ఏదేందో మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి, మీ ఇష్టం వచ్చిన చోటు పెట్టుకోండి, మేము వెనక్కి రామన్నావు. కానీ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ట్రస్ట్కి ఏమైనా ఇండిపెండెంట్ యాక్టివిటీ ఉందా? ఎంప్లాయర్కి ఏమైనా ఇండిపెండెంట్ పవర్ ఉందా? ఈ డిపార్ట్మెంట్ వారు ఏదైతే పర్సంటేజ్ క్రియేట్ చేశారో ఆ పర్సంటేజ్ ప్రకారమే ఆ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ జరగాలి. కొంచెం రిజర్వ్ ఫండ్ ఉన్నా ఊరుకోవు. ఆ రిజర్వ్ ఫండ్ ఏమిటి? రిజర్వ్ ఫండ్ ఎక్కడి వెళ్ళకపోతే మాకు ఇచ్చేయి. నాకు తెలిసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రిజర్వ్ ఫండ్ మీకు సంబంధించింది కాకపోతే లేకపోతే అన్క్లెయిమ్డ్ ఫండ్ ఏమైనా ఉంటే తెచ్చి మాకు ఇచ్చేయి, గివ్ టు డిపార్ట్మెంట్ అని అడిగిన రోజులు ఉన్నాయి. మరి అంత కూలంకషంగా ముందుకు వెళ్ళి ఆ రిజర్వ్ ఫండ్, అన్క్లెయిమ్డ్ ఫండ్ ఏదైతే అక్కడ ఉందో అది ఇచ్చేయమని నీకు అధికారం ఉన్నప్పుడు, మరి మంచి మంచి వార్తలు వచ్చినప్పుడు ఆ ఎస్టాబ్లిష్మెంట్కి ఎందుకు వర్తించవు? అంటే ఒకరు ఓన్లీ ఇన్స్పెక్షన్ చేయడానికి మాత్రమే అధికారం ఉంది. దాని తర్వాత ఈ బెనిఫిషియల్గా ఉండే లెజిస్లేషను వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. అంటే మీరు మాట్లాడేయచ్చు. డిపార్ట్మెంటు చాలా చాలా కూలంకషంగా చాలా చాలా నిశ్చితంగా పరిశీలించి మీరు ఎగ్జామ్టెడ్ ఎంప్లాయీ అన్న డెఫినేషన్ చూసుకోండి. మీరు ఎగ్జామ్టెడ్ ఎంప్లాయీ కనుక ఈ ట్రస్టు
తర్వాత పోతే ఈపీఎస్ 95 మీకు వర్తించదండి, ఎగ్జామ్టెడ్. మీరు వన్స్ ఎగ్జామ్టెడ్ అన్నప్పుడు మీరు యు గాన్ అవుట్ ఆఫ్ ది స్కోప్ ఆఫ్ ది ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్. అవన్నీ అడ్మినిస్ట్రేషన్ కోసం చేస్తాం అవి. బికాజ్ ఫండ్ ఉంది కాబట్టి 17 మనకి ఎగ్జామ్షన్ ఇచ్చాం కనుక మేము చేస్తాము. మీ ఇష్ట ప్రకారం మీరు 15,000 దాటి కట్టుకున్నారు, మేమేం చేస్తాం దానికి? మేమేం చేయలేం కదా. కట్టుకోండి. మరి ఇప్పుడు 15,000 దాటిన వాడికి నేను నీకు పెన్షన్ ఇయ్యను అని చెప్పని అంటాను, దానికి కూడా మీరు సమ్మతం వ్యక్తం చేయాలి కదా అన్నది వాళ్ళ ధోరణి. అయితే సుప్రీంకోర్టు 4/11/20 నాడు కులంకషంగా చర్చించినప్పుడు ఖచ్చితంగా ఆర్పిఎఫ్సిలో సెంట్రల్ ప్రాబ్లమ్ కమిషనర్ నుంచి ఈ అబ్జెక్షన్ పెట్టుంటారు. వీళ్ళంతా ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ అని పెట్టుంటారు. దానికి ధీటుగా సమాధానం చెప్తూ యూ కెనాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ ఎగ్జాంప్టెడ్ అన్ఎగ్జాంప్టెడ్ అని ఒకటే పాయింట్ క్లారిఫై చేసి సుప్రీంకోర్టు వదిలిపెట్టింది. సుప్రీంకోర్టు చెప్పినా కానీ స్టిల్ డిపార్ట్మెంట్ వారి యొక్క ధోరణిని మర్చిపోలేదు. అంటే కంటెస్ట్ చేస్తూ పోదాం, మరొకసారి కంటెస్ట్ పోదాం, మరో 10 ఏళ్ళు నడుస్తుంది, 10 ఏళ్లలో రెడ్డెవడో రాజెవడో అన్నట్టుగా ఉంది. అంతే. ఈ నేను విదురనీతి అని చెప్పి మీకు చెప్తుంటాను కదా, ఈ విదురనీతి అన్న దాంట్లో విదురుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నప్పుడు ఆయన బుద్ధి ఎంత బ్రహ్మాండమైందో చెప్పడానికి 7 అంకెలు ఉపయోగించి చెప్పాడండి. ఒకదానిచే 2 నిర్ణయించి 3 4 వశపరచుకొనుము, 5 గెలిచి 6 ఎరిగి 7 వదిలి సుఖవంతుడు కమ్ము అని ఒక రాజుకి 7 అంకెలతో సూత్రం చెప్పాడు. అన్నిటా వచ్చినప్పటికి ఒకటంటే ఏంటని చెప్పడం బుద్ధి, ఒక దాంటే 2 అంటే గంట ఒక పెద్ద లింక్ అనమాట. అది బుద్ధితోటి ప్రవర్తించి చాలా హ్యాపీగా ఉండు అని చెప్పని అన్నాడు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనకున్న పెద్ద ఇప్పుడు ఈపీఎఫ్ఓలో సెంట్రల్ ప్రాబ్లం రాజుగారే, ఆయన మరి పెద్ద పొజిషన్లో ఉన్నాడు రాజుగారే. ఆయన కూడా ఒకదానిచే 2 నిర్ణయించి అన్న ఫార్ములా ఉపయోగించుకోవాలి. ఆయన ఉపయోగిస్తే తెలిసిపోతుంది అది. ఎందుకంటే అధికారము చేతిలో ఉన్నప్పుడు నేను ఎవరికో లోబడి ఉన్నాను అని చెప్పి అనుకోవటం అనేది పొరపాటైన విషయం. నిజంగా ఇలాగ లోబడి ఉండే విషయాలు ఉన్నట్టయితే మనకి పెద్ద పొలిటీషియన్ అయిన బాలగంగాధర తిలక్ కానీ, లేకపోతే నెహ్రూ గారు అనుకోండి, గాంధీ గారు అనుకోండి, ఇంకా పెద్ద లాలా లజపతి రాయ్ అనుకోండి, రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకోండి, దే ఆర్ ఆల్ ఇండిపెండెంట్, స్వతంత్రులు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడేది చాలా గంభీరంగా నిలబడింది. వాళ్ళు మాట్లాడిన ఇప్పుడు రవీంద్ర సాహిత్యం అని అంటారు, ఆయన రాసింది గంభీరంగా నిలబడి ఉన్నది. ఆయన ఎవరికి లోబడి రాయలేదండి. అదేవిధంగా వీళ్ళు కూడాను చరిత్ర సృష్టించదలుచుకున్నారు మేమందరికంటే భిన్నం అని. కానీ ఖచ్చితంగా చివరికి ఓడిపోవటం అనేది వీళ్ళు గ్యారంటీ. అయితే ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకా ప్రతి ఒక్క ట్రస్ట్కి మెల్లిమెల్లిగా ఇప్పుడు ఒక్కొక్కటి వాళ్ళు రిజెక్షన్ లెటర్స్ ఇవ్వటం జరుగుతుంది. మొన్న ఒక ఎంప్లాయీ రిజెక్షన్ లెటర్ కూడా నేను చూశాను. అది ఇదే మళ్ళీ అదే పాట మాట్లాడుతూ రాస్తున్నారు వాళ్ళు. దానికి సరైన సమాధానం చెప్పడానికి త్వరలోనే అన్ని ముహూర్తాలు సిద్ధమవుతాయి. అన్ని కోట్లకి ఇంకా వీళ్ళు అన్ని ఆర్పిఎఫ్స్ నుంచి తిరుగుతూ ఉండాలి. ఇంకా ప్రోరాటా ఫార్ములా ఉన్నవి ఇంకా కొన్ని తేలలేదు, అవి కూడా బయటకు వస్తాయి. అయితే మొన్న ఒకటేదో 14/2/25 నాడు ఈ కంటెంప్ట్ పిటిషన్లో సుధాంశు శుక్లానో సుధాంశు సిద్ధార్థ బసు అనే ఒక ఎంప్లాయీ అండి ఎవరు ఆయన వేసిన కేసులో ఈ కంటెంప్ట్ లేదన్నట్టుగా సుప్రీంకోర్టు వారు ఒక ఇది పాస్ చేశారు. మరి దాని యొక్క కేసు నెంబర్ 477/2021 అనమాట. దాని గురించి డీటెయిల్స్ నాకు లభ్యం కాల. ఎక్కడ నేను బ్రౌజ్ చేసినా కానీ బ్రీఫ్గా ఉంటుందే కానీ డీటెయిలింగ్ రాలేదు. ఎవరికన్నా ఆ కేసు 477 అంటే రిట్ పిటిషన్ సివిల్ 477/2021 అన్న కేసు కనుక దొరికితే ఒక్కసారి నాకు డీటెయిల్గా పంపండి ఆ కేసు ఏంటనేది. నేను చాలా ప్రయత్నం చేశాను నెట్లో. అంటే నాకు దాదాపు ఒక 6 రోజులైంది అది నాకు వచ్చి. ఇదేంట్రా వీడు 14వ తారీఖు కంటెంప్ట్ లేదు అని చెప్పన్నాడు, అంటే దేంట్లో కంటెంప్ట్ లేడు అని అనటానికి నాకు సరైన ఆధారం కాబట్టి ఆధారం కావాలి కాబట్టి దాని గురించి పరిశోధన చేశాను. అయితే 477/2021 కేసు అంటే 22 జడ్జిమెంట్కు పూర్వం కేసు అనమాట.
అంటే ఏంటనేది కొంచెం మనము ఆలోచన చేయాలి. అంటే 22 తర్వాత కేసు కాదు కాబట్టి అంతకుముందు ఏమన్నా కంటెంప్ట్ వేసి ఉంటే ఆ కంటెంప్ట్ కాదన్నాడేమో అన్నట్టుగా చదువుకొని నేను కామ్గా ఉన్నా. అంటే ఈ 4/11/22 జడ్జిమెంట్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అని ఏమైనా కంటెంప్ట్ వచ్చిందేమో, కంటెంప్ట్ కాదు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారేమో, కంగారు పడ్డాను. కానీ 2021 కేసు కాబట్టి అప్పుడు ఏం కంటెంప్ట్ వాళ్ళు క్లెయిమ్ చేశారు, ఆ కంటెంప్నార్స్ ఎవరు, కంటెంప్నార్స్ అందరూ ఉన్నారు కదా వీళ్ళు, వాళ్ళందరికీ కంటెంప్ట్ లేదన్నట్టుగా మాట్లాడాడు అనమాట. సరే, ఎందుకైనా మంచిది. మరొకసారి నేను ఇంకా డీప్గా విషయాలు నాకు తెలిసినప్పుడు, విశ్లేషణకు అనుకూలమైన ఉన్నప్పుడు మరోసారి వీడియో చేస్తాను. అప్పటిదాకా అందరికీ నమస్కారం. Don't forget to like, subscribe and share the videos.